అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ పిల్లల స్నాక్స్ బాక్సుల్లోకి ఎంతో సింపుల్గా హెల్దీగా ఇలా ఇంట్లోనే తీయని లడ్డూలు తయారు చేసి వాళ్ళ బాక్సుల్లో పెట్టివ్వండి, ఇష్టంగా తింటారు. మరి తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఒక మందపాటి ఇనుప మూకుడు తీసుకొని అందులో 1 కప్పు తెల్ల నువ్వులు కానీ నల్ల నువ్వులు కానీ వేసి మీడియం ఫ్లేమ్లోనే ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. 4-5 నిమిషాలకు నువ్వులు చక్కగా వేగి చిటపటమని శబ్దం వస్తూ మంచి సువాసన వస్తుందండి. అప్పటి వరకు ఓపిగ్గా మనము ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. మీరు గమనించగలరు, ముందు వేసిన దానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఇలా వేగిన తర్వాత వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకొని అదే మూకుల్లో ఏ కప్పుతో అయితే మనం నువ్వులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పల్లీలు తీసుకోవాలి. పల్లీలు కూడా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోవాలండి. అప్పుడే పల్లీలు లోపల వరకు వేగుతాయి. హై ఫ్లేమ్ పెడితే పప్పు అనేది మాడిపోతుంది, లోపలంతా పచ్చిగా ఉంటుందండి. ఇదంతా కొంచెం టైం తీసుకొని ఓపికగా చేసుకోవాలి. 6-7 నిమిషాలకు చక్కగా పల్లీలు అనేవి ఇలా వేగుతాయండి. ఇలాంటప్పుడు ఈ పల్లీలు అందులోనే ఉంచితే మాడిపోతాయి. అందువలన వెంటనే ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా పల్లీలు తీసుకున్న తరువాత మళ్ళీ అదే మూకుల్లో ఏ కప్పుతో అయితే మనము నువ్వులు పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బాదం పప్పు, 1/2 కప్పు జీడిపప్పు, 1/2 కప్పు పొద్దుతిరుగుడు గింజలు, 1/2 కప్పు గుమ్మడి గింజలు అన్నీ కలిపితే 1 కప్పు అవుతాయండి. ఆ 1 కప్పు తీసుకొని ఇవి ఎక్కువసేపు వేగనవసరం లేదండి. 1 నిమిషం అలా అని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. వేయించినటువంటి అన్ని పప్పులు చల్లారిన తరువాతనే మిక్సీకి వేసుకోవాలండి. ముందుగా ఒక తడి లేనటువంటి మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి చల్లార్చినటువంటి పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు వేసుకునేటప్పుడు మిక్సీ అనేది ఒకేసారి వేయకుండా అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఆపుకుంటూ వేసుకుంటూ వస్తే మనకి ముద్ద కట్టకుండా ఉంటుందండి. ఈ పల్లీల పొడిని ఒక వెడల్పుగా ఉండే ప్లేట్లో వేసుకోవాలి. తరువాత అదే మిక్సీ జార్లో ముందు వేయించి పెట్టుకున్నటువంటి నువ్వులు ఉన్నాయి కదండి, ఆ నువ్వులు కూడా ఈ మిక్సీ జార్లోనే వేసుకొని ముందులాగానే మధ్య మధ్యలో ఆపుకుంటూ వేసుకుంటే మనకి ముద్ద కట్టకుండా వస్తుంది. ఈ పల్లి పొడి అనేది కూడా ఈ నువ్వుల పొడి 2 ఒకే ప్లేట్లో వేసుకుంటే సరిపోతుంది. తరువాత అదే మిక్సీ జార్లో మనము జీడిపప్పు, బాదం పప్పు అన్నీ వేయించి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసి మిక్సీకి మెత్తగా వేసుకొని అదే ప్లేట్లో వేసుకోవాలి. మనము పల్లీలు 1 కప్పు, నువ్వులు 1 కప్పు, ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి 1 కప్పు, 3 కప్పులు తీసుకున్నామండి. 3 కప్పులకు 2 కప్పులు తురిమిన బెల్లం వేసుకుంటే సరిపోతుంది. అందువలనే కొలతలతో చేసుకుంటే మనకి లడ్డు అనేది రుచిగా వస్తుంది. మీకు స్వీటు ఇంకా ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకా మనము బెల్లం అనేది వేసుకోవచ్చు. బెల్లం వేసిన తరువాత కాస్త ముందు వేసిన పొడి కూడా వేసుకొని మిక్సీకి వేసుకుంటే ఇలా మెత్తగా వస్తుందండి. ఈ పొడిని మొత్తము చేత్తో కలుపుకోవచ్చు, లేదంటే కాస్త పొడి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని కూడా చక్కగా ఒకసారి మిక్సీకి వేస్తే ఇలా మెత్తగా పొడి వస్తుంది. ఇందులో నెయ్యి వేసి కూడా లడ్డూలు చుట్టుకోవచ్చు. నేనైతే నెయ్యి వేయట్లేదండి. చక్కగా రౌండ్గా మీడియం సైజు లడ్డూలు చేసుకోవచ్చు. మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా లడ్డూలన్నీ తయారు చేశానండి. ఇలా తయారు చేసి పెట్టుకుంటే పిల్లల లంచ్ బాక్స్లోకనే కాదండి, మనము కూడా రోజుకొక లడ్డూ తింటే మనము చక్కగా ఆరోగ్యంగా ఉంటాము. మీకు వీలైనంత వరకు టైం తీసుకొని ఇలా చక్కగా లడ్డూలు తయారు చేసి పిల్లల లంచ్ బాక్స్లో పెట్టివ్వండి. వాళ్ళ హెల్త్కి మంచిది, ఆరోగ్యంగా ఉంటారు. బయట ఫుడ్డు వీలైనంత వరకు తినేది తగ్గించాలండి. లడ్డూల తయారీ విధానం చూశారు కదండి. వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్